చేస్తా. ప్రేమగల తండ్రి, మీ కృపను బట్టినంత వరకు తోడేంటి వచ్చారు. ప్రభా మరొకసారి యవనస్తులు కొడుకులు కూడా తోడేంటండి, బిడ్డను బలపరచుకోండి. ఈ మందిరం నుండి మరి గొప్ప దైవజనులు, గొప్ప దైవ సేవకురాళ్ళు, ఉపదేశకులు, స్వార్థికులు, గాయకులు నీ సంకల్పంలో మరి బిడ్డను ఎందుకు సిద్ధపరిచాడు, ఎందుకు ఈ లోకాన్ని పంపించాడు, అది వాడబట్టుకు సాయించాడు. ఒకవేళ దానియేలులాగా మరి లోకంలో పదవులు చేయట, ఉద్యోగాలు చేయడం ఉచితమైతే ఆ విషయంలో కూడా ఉన్నతమైన స్థానాలు తీస్తాం. వాకి సమయాన్ని జ్ఞాపకం చేసుకుని దాసుని ప్రేమించినటువంటి భోజన సహవాసాన్ని దీవించండి. 5 రెట్లు 2 చిన్న చేపలు ఆశీర్వదించిన దేవుడు సాయించండి. చేసిన వడ్డీ చేస్తాలు బలపరచు. ఎవరి ప్రేమ ప్రయాసంతో మందిర సమృద్ధిలో దేపడ్డాయి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు నామంలోనే ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, దేవుని పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని మాటలు చూద్దాం. హోషేయ గ్రంథము నేను తీను, కింద నుంచి మీరు తీయటమే. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం, చివరి వచనం. 1వ అధ్యాయంలో చివరి వచనం చదవండి. తీలేదు ఎవరు? దానియేలు తర్వాత ఉంటుంది. దానియేలు తర్వాత ఉంటుంది. పేజీ నెంబరు 745. చదవండి. 11వ వచనం. యోధావారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని తమ పైని ఒకరిని ప్రధానునిగా నియమించుకొని తామున్న దేశములో నుండి బయలుదేరుదురు. ఆ యెజ్రెయేలు దినము మహాప్రభావము గల దినముగా నుండును. ప్రేమగల దేవుడు చదవబడిన లేఖనములను మన వినికిడిలో తన మహిమకు దీవించును గాక. ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏం చూస్తున్నామంటే, మన అంశము యోధా వారును ఇశ్రాయేలు వారును ఏం చేశారంట? ఏకముగా కూడుకొనిరి. చూడండి, ఇక్కడ 2 జనాంగము విడిపోయిన వారు. సొలొమోను కుమారుడైన యెరోబోము కాలంలో విడిపోయిన వారు ఏం చేస్తూ వచ్చారంట? 2 జనాంగమైనటువంటి వారు ఏం చేస్తూ వచ్చారంట? ఏకముగా కూడుకుంటూ వచ్చారు. అది దేవుడి ఉద్దేశం ఏంటి? దేవుడి ఉద్దేశం ఏంటి? ఏకము కాటమా, చెదరగొట్టబట్టమా? చెప్పండి. అది కుటుంబమైనా, అది మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితమైనా, అది సంఘమైనా, అది సమాజమైనా, అది ఏదైనప్పటికీ అయిపోయిందా? చేయండి. అది ఏదైనప్పటికీ ఏం చేయాలి? ఏకము కావాలని దేవుని యొక్క సంకల్పం. అందుకే హెజ్కేలు గ్రంథము 37:15వ వచనం చదవండి దయచేసి. హెజ్కేలు గ్రంథము 37:17 చదవండి. 37 ఏం కావాలంట? ఒక్కటే తునకగా ఏం కావాలంట? చెప్పండి, ఏం కావాలి అక్కడ? ఏం చెప్పాడయ్యా? చదివింది కూడా చెప్పరేంటి? అదేమవుతూ వచ్చింది? ఒకదానికి ఒకటి అంటే అంతకుముందు ఏమైనా 2 అయినాయా లేదా?
రెండు అయిపోయినాయి. ఆ రెండింటిని ఏం చేయమన్నాడు? ఏకము చేయాలి. దేవుడు ఒక్కటిగా కోరుకుంటాడు. అది భార్యాభర్తల సంబంధమైన, అది తండ్రి బిడ్డల సంబంధమైన, అది సంఘములో సేవకులు, తిరిగి పరిచారకులు, తిరిగి విశ్వాసులు అందరూ ఐక్యత కలిగి ఉంటేనే మన జీవితంలోనైనా. మనసు ఒక చోట, మనిషి ఒక చోట ఉంటే ఎగ్జామ్ రాసేటప్పుడు పాస్ అవుతారా అండి? పాస్ కాదు. కాబట్టి ఈ విషయాల్లో మనం గమనించుకోవాలి. 17వ వచనం చదువయ్యా. అప్పుడు ఏకమైన తునుగులగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము, అది నీ చేతిలో ఒక్కటే తునకగా ఉండాలి. అది నీ చేతులు ఎలా ఉండాలంట? ఒక్కటి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వేరే కోరుకోవట్ల, ఐక్యతను కోరుకుంటున్నాడు. ఏకత్వం కోరుకుంటున్నాడు. ఉపదేశకులు మీకు అనేకులుండినను తండ్రి, చెప్పండి ఎంతమంది అంట? ఒక్కడే. అట్లాగనే మన జీవితం తునకలైపోయింది, కానీ అది చేతిలోకి తీసుకున్న తర్వాత ఎలా ఉండాలంట? ఒక్కటిగా చేయబడాలి. ఒకరి మనసు ఒకరికి వర్తింపదు, ఒకరు చెప్పిన ఆలోచన ఒకరికి సరిపడదు. ఎవరి కాలంలో ఇంకా ఉంటాయి పరిస్థితులు. కానీ ఆ సమయంలో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? ఏకముగా ఉండాలి. 37:23 చదవండి. వారి ఏకజనముగా చేసి వారందరికీ ఒక్కనే రాజుని నియమించాలి. ఎంతమంది రాజులు ఉండాలంట? ఒక్కడే రాజు. ఆ రాజు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనకి అనేక మంది రాజులు ఉండకూడదు. వారిని ఏకం చేసింది ఎందుకంటే ఒకే రాజు ఉండడానికి. ఏకం చేయకముందు ఇశ్రాయేలుకి ఒక రాజు ఉన్నాడు, యూదులకు ఒక రాజు ఉన్నాడు. ఏకము కాకమునుపు లోకస్తుడు ఏలుబడి ఉంది, తిరిగి ప్రభు ఏలుబడి కూడా ఉంది. అలా ఉండటానికి వీల్లేదు. ఒక్కడే రాజు ఉండాలి. ఒక్కడే రాజు ఉంటే ఒకే తీర్మానం ఉంటుంది. ఒకే రాజు ఉంటే ఒకే ఆలోచన ఉంటుంది. ఒకే రాజు ఉంటే ఒకే తాత్పర్యం ఉంటుంది. ఒకే రాజు ఉంటే ఒకే ఆలోచన ఉంటుంది. రెండు తలంపులు కలిగి ఉంటే ఏమన్నాడు ఏలియా? మీరు రెండు తలంపులు కలిగి ఉండద్దు. ఉంటే యెహోవాతోనన్నా ఉండండి, లేకపోతే దేవతలతోనన్నా ఉండండి. రెండు తలంపుల మధ్య మీరు ఉండొద్దు. యేసు ప్రభు వారు కూడా ప్రకటన గ్రంథంలో రాస్తాడు, ఉంటే 7 నీళ్ళుగా ఉండండి, లేదా సన్నీళ్ళుగా ఉండండి. రెండు తలంపుల మధ్య ఉండదు. రెండుగా ఉండడం ఇష్టపడ్డ దేవుడు. అందుకే కదా లోక సామెత కూడా అంటారు, రెండు పడవల మీద కాలేస్తే ఏమైందంట? ఎటు కాకుండా చెప్పండి. కాబట్టి ఒక్కటే. ఒక్కడే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వధింపబడిన గొర్రెపిల్ల, దేవుని చేత అనగా తండ్రి చేత సర్వాధికారము పొందిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనకు రాజులు ఎంతమంది చెప్పండి? ఇప్పుడు మనకి రాజులు ఎంతమంది? ఒక్కడే ఉన్నాడా? లేక ఏదైనా మన హృదయాన్ని ఇద్దరు ఏలుబడి చేస్తామంటే ఇప్పుడే సరి చేసుకుంటానికి ప్రయత్నము చేద్దాం. మోకరించండి. నువ్వు ఐక్యతను కోరుకుంటున్నావయ్యా, ఏకముగా ఉండాలని కోరుకుంటున్నావు. కారణము ఒకే రాజు ఏలుబడి చేయాలని. రెండు రాజ్యాల్లో లేకపోతే రెండు రాష్ట్రాల్లో రెండు ఆధార్ కార్డులు ఉండటానికి వీల్లేదు, పట్టుబడతామయ్యా. 2 సార్ల లోన్లు ఎవరు? పట్టుబడతామయ్యా. 2 సార్లు అనేది ఏది ఉండదు, ఒక్కటే కావాలి. కాబట్టి నువ్వు మా జీవితంలో కూడా నీవే రాజుగా, యజమానుగా ఏలుబడి చేయి. యజమానులు అందరూ ఉండినప్పటికీ నీవే నా యజమానుడివి. రాజులు అందరూ ఉండినప్పటికీ నీవే నా రాజువి. ప్రభువులు అందరూ ఉండినప్పటికీ నీవే నా ప్రభుడివి. తండ్రులు అందరూ ఉండినప్పటికీ నీవే నా తండ్రివి. అటు మంచి తీర్మానం చేసుకుందాం. మంచి తీర్మానం. పరిశుద్ధాత్మ నువ్వు వేరే ఉండడానికి లేదు. పరిశుద్ధాత్మ నువ్వు కలిసి ఉండాలి. నీ కుటుంబం కలిసి ఉండాలి.
నీవు నీ సంఘం కలిసి ఉండాలి. నీవు యేసు ప్రభువుతో కలిసి ఉండాలి. నాకు వేరే మీరేమీ చేయలేరు. కాబట్టి ఆయనకి వేరే మనం ఏమీ చేయలేము కనుక ప్రభా నీతో కలిసి జీవించుటకు, కలిసి నడవటానికి, కలిసితో సవాసం చేయటానికి, కలిసి యాత్ర చేయటానికి నాకు సహాయం చేయవా. ప్రేమగల తండ్రి స్తుతిస్తున్నాం. నా ప్రభా ఇశ్రాయేలు